నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోడూరు మండలం కృష్ణాపురం గ్రామంలో నేల కొరిగిన వరి పైరును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్, ప్రభుత్వ పరంగా రైతులను ఆదుకుంటామని, అధైర్యపడొద్దని భరోసా. మంత్రివర్గ ఉపసంఘం భేటీలో కీలక చర్చ. డివిజన్లు, మండలాల మార్పుపై కసరత్తు. మరింత అధ్యయనానికి రెవెన్యూ శాఖకు ఆదేశం. ముస్లిం ఓట్ల కోసమే అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వాలనుకుంటున్నారన్న తెలంగాణ బీజేపీ ఎంపీ డీకే అరుణ. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలను తిప్పికొట్టాలని వ్యాఖ్య. రఫేల్ యుద్ధ విమానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పైలట్ యూనిఫామ్ ధరించి అంబాలా ఎయిర్ బేస్ లో గగన విహరం. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలో తుఫాను ప్రభావిత ప్రాంతంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించారు. కోడూరు మండలం కృష్ణాపురం గ్రామంలో నేల కొరిగిన వరి పైరును డిప్యూటీ సీఎం పరిశీలించారు. పంట చేతికి వచ్చే సమయంలో తుఫాను తమను ముంచేసిందంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా రైతులను ఆదుకుంటామని, అధైర్యపడవద్దని రైతులకు పవన్ ధైర్యం చెప్పారు. ప్రభుత్వం నుంచి కౌలు రైతులకు సాయం అందేలా చూడాలని పవన్ కళ్యాణ్ కు రైతులు వినతి చేశారు. రైతుల బాధలు విన్న డిప్యూటీ సీఎం వారికి ధైర్యం చెప్పారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని, ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. అలాగే 2-3 రోజుల్లో పంట నష్టం అంచనాలు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని పవన్ కు కలెక్టర్ బాలాజీ వివరించారు. ప్రభుత్వంలో కూడా మీరు తుఫాన్లు చూశారు, దాని ఇంపాక్ట్ ఎలా ఉండింది. అలాగే దీనికి ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ప్రిపేర్డ్నెస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఎవ్రీవన్ హస్ డన్ ఎక్సలెంట్ జాబ్. అంటే ఏ స్థాయికి చేశారంటే, ఎంత డీటెయిల్ చేశారంటే, ఒక 4 వ్యక్తులు, ఒక కుటుంబం వాళ్ళ జీవనాధారాన్ని వెళ్ళిపోయినప్పుడు, వాళ్ళకి లంకకి వెళ్ళిపోయినప్పుడు అందరూ తెలుసు అసలు కనెక్షన్ ఉండదు. ఇక్కడ జరుగుతున్న విషయాలు సెల్ ఫోన్ కనెక్షన్ ఉండడం వల్ల వాళ్ళకి అలర్ట్ వచ్చింది ఆ ఎదురుగాలుల వల్ల. సో వాళ్ళను కూడా రెస్క్యూ చేయగలిగారంటే, అసలు ఇంపాసిబుల్ టు రీచ్ అవుట్ అనుకున్న వాళ్ళు కూడా రెస్క్యూ చేయగలిగారంటే దీనికి స్టేట్ గవర్నమెంట్ ఎంత ప్రిపేర్డ్గా ఉందో మీకు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. కలెక్టర్ దృష్టికి చేసి ఇందాక అన్ని పంట నష్టం ఇవన్నీ చూశాను. దాదాపు మనకి 46,000 హెక్టార్లు నష్టం వచ్చింది, 56,000 మంది. సో ఇది అందుకే చూసాం. ముందుగా చాలా మంది కౌలు రైతులు కూడా నష్టపోయారు. దీని గురించి ముఖ్యంగా బాలశౌరి గారు, బుద్ధిప్రసాద్ గారు, మంత్రి గారు అడుగుతా ఉన్నారు. దీనికి కౌలు రైతాంగానికి ప్రత్యేకించి దృష్టి పెట్టాలని, ఖచ్చితంగా అది కూర్చోబెట్టి రివ్యూ మీటింగ్స్ లో పెట్టి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎవరికి అలాగే ప్రత్యేకించి నిన్న నేను ఈ పంచాయత్ రివ్యూ చేయించాను. పంచాయతీ ఉన్నతాధికారులు అందరితో కూడా చేయించినప్పుడు దాదాపు పంచాయతీ శాఖ పరిధిలో, ఇది ఎక్కువ పంచాయతీ శాఖ పరిధిలో ఉన్న గ్రామాలు ఇవన్నీ, దాదాపు 274 కిలోమీటర్ల రహదారులు ఎంటైర్ రాష్ట్రం మొత్తం యాజ్ ఆన్ దెబ్బతిన్నాయని చెప్పారు. సూపర్ శానిటేషన్ కానీ, సూపర్ క్లోరినేషన్ కానీ, పోస్ట్ అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే 1,583 గ్రామాలని చాలా తీవ్రంగా ఇంపాక్ట్ ప్రభావితమైనవి. దీనికోసం దాదాపు 21,055 మందిని సిబ్బందిని పారిశుద్ధ్య నిర్వహణకి వినియోగించాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా జాయింట్ కలెక్టర్స్ కానీ ఎంటైర్ యంత్రాంగం మొత్తం వారి లీడర్షిప్ లో చాలా అద్భుతంగా పనిచేశారు. దాదాపు 23,000 మంది, 23,744 మందిని కేంద్రాలకి తరలించబడిన ప్రజలు. అలాగే 240 సహాయ కేంద్రాల్లో వీళ్ళని పంపించడం జరిగింది. అలాగే ఇందాక చెప్పినట్టుగా 56,040 మంది రైతులు నష్టపోయారని తెలుస్తోంది ప్రాథమికంగా. ఇది 46,000 హెక్టార్లు పైచులకు. అలాగే ఉద్యాన భూమి, ఇందాక కూడా అరటి పంట చూసాం. అది ఒక 1,400 పైచులకు హెక్టార్లో దాదాపు 2,230 రైతులు నష్టపోయారని తెలుస్తూ ఉంది. ఒక దెబ్బతిన్నీళ్ళు ఒక 39, పాక్షిక దెబ్బతిన్నీళ్ళు 489. సో వీటన్నిటికీ కూడా ఏవైతే సహాయం అందించాలో ఖచ్చితంగా వాటి అందిస్తాం. యాక్సిడెంట్ జరిగింది పాపం, బైక్లో వస్తే చెట్టు విరిగిపడిపోయినాయి, అధిక రక్తస్రావం చనిపోయిన శ్రీ కోయా సుబ్బారావు గారు, వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. అలాగే పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా 25 కేజీల బియ్యాన్ని మత్స్యకారులు, చేనేతలకు ప్రత్యేకించి 50 కేజీల బియ్యం వాళ్ళని ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నిర్ణయించింది. అలాగే బియ్యంతో పాటు కావాల్సిన కందిపప్పు కానీ, పామాయిల్,
ఉల్లిపాయలు కానీ, బంగాళదుంపలు కానీ, పంచదార కానీ కుటుంబ ప్రభుత్వం వీటన్నిటిని ఉచితంగా సప్లై చేస్తూ ఉంది. అలాగే శిబిరాల్లో ఉన్న వారికి ఇళ్లకు వెళ్లే ముందు ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున ఇస్తా ఉన్నాం. ఒక కుటుంబానికి గరిష్టంగా 3000 చెల్లిస్తా ఉన్నాం. అలాగే పంట నష్టం ఇప్పుడు మేజర్ ఈ రోజు మేము చేసింది ఏంటంటే పంట నష్టం అంచనా ప్రక్రియని సకాలంలో పూర్తి చేయాలని మేము అందరం కోరుకుంటా ఉన్నాం. దాన్ని అధికారులందరితో ఒక సమీక్ష జరిపి దీన్ని కేబినెట్ లో దృష్టిలో పెట్టి అత్యవసర కేబినెట్ అంటూ కూడా దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. కేంద్రానికి కూడా ఎంత సహాయం అడగాలి, ఏ స్థాయిలో అడగాలి అనేది కూడా ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరూ బాలశౌరి గారు ఉన్నారు, కన్సర్న్ ఎంపీస్ అందరూ కూడా దీన్ని జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్యలను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. పునర్వ్యవస్థీకరణపై నియమించిన కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో సమావేశమైంది. సమావేశంలో మంత్రులు నారాయణ, అనిత, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. నిన్న సీఎం చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. కొత్త జిల్లాల ఏర్పాటు సహా కొన్ని జిల్లాల సరిహద్దుల మార్పుపై సీఎం పలు సూచనలు చేశారు. సీఎం చేసిన సూచనల అమలుపై అధికారులతో మంత్రులు చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల విభజనను సరిదిద్దడంపై చర్చించినట్లు మంత్రులు తెలియజేశారు. జిల్లాల విభజన వల్ల ఉన్న ఇబ్బందులను తీరుస్తామని ఎన్నికల సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీనిచ్చారని, దాన్ని నెరవేర్చడమే లక్ష్యంగా మంత్రివర్గ ఉపసంఘం పనిచేస్తుందని అన్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఇచ్చిన నివేదికపై సీఎం చంద్రబాబు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారని, వాటిపై అధికారులతో చర్చించినట్లు తెలియజేశారు. రాజధానిలో ఏదైతే రైతు సోదరులు ఆ రోజు ల్యాండ్ 34,000 ఎకరాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఇవ్వడం జరిగింది. వాళ్ళకి తిరిగి రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చాము, స్టోన్స్ కూడా నాటాము. అయితే అవన్నీ కూడా గత 5 సంవత్సరాలు జరిగిన అనేక ప్రభుత్వం యొక్క అంటే వాళ్ళ పాలసీ అంటే 3 ముక్కలు ఆటాడి అదని ఇదని చేసి నానా గందరగోళం చేశారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ సాల్వ్ చేస్తూ వచ్చాం. అయితే కొన్ని సోషల్ మీడియాలో అక్కడక్కడ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు యాక్చువల్గా సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మొత్తం 34,911 ఎకరాలు, దానికి గాను ఇవ్వాల్సింది 719 ఎకరాలు. అది కూడా ఎందుకు డిలే అవుతుందంటే దానికి అనాలిసిస్ చేసాం. 4-5 సార్లు వాళ్ళకి ఫోన్లు చేసి డేటా కూడా తీసుకుంటే ఉండవెల్లి విలేజ్లో ఈ మధ్య రీసెంట్గా ఇచ్చారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 301 ఎకరా 430 మందికి ఇవ్వాలి. ఇంతకుముందు అక్కడ లేఅవుట్ లేదు, లేఅవుట్ డిజైన్ చేసి నోటిఫై చేస్తున్నాం. నోటిఫై చేసిన తర్వాత ఒక 30 days వాళ్ళ దగ్గర నుంచి ఏదన్నా అబ్జెక్షన్స్ ఉంటే అవన్నీ తీసుకొని ఫైనలైజ్ చేయాలా. అది ఫైనలైజ్ చేసి ఆ 301 ఎకరా 430 మందికి ఇవ్వబడుతుంది. కోర్టు కేసెస్, లిటిగేషన్స్, అన్నదమ్ముల మధ్య వాళ్ళ మధ్య కోర్టు కేసెస్లో ఒక 47 మందికి 24 ఎకరాలు ఉంది. పిఓటి అంటే ఇప్పుడు యాక్చువల్గా జీఓఎంలో డిస్కస్ చేస్తున్నారు. అది కానీ ఫైనల్ అయిపోతే 34 మందికి 37.83 ఎకరాలకి వాళ్ళకి ప్లాట్ ఇవ్వబడుతుంది. ప్రాసెస్లో అంటే ఇమీడియట్గా లాటరీ ఇచ్చేదానికి 99 మందికి 84.38 ఎకరాలు ఉంది. అది కాకుండా లంకా ల్యాండ్స్ దాని యొక్క ఇష్యూ 218 మందికి 166 ఎకరాలు ఉంది. దీని మీద యాక్చువల్గా ఒక అడిషనల్ కమిషనర్ స్పెషల్గా వర్క్ చేస్తున్నారు. ప్రతిరోజు 60 నుంచి 90 ప్లాట్లు ప్రతిరోజు రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. నేనైతే చాలా క్లారిటీగా అధికారులకు ఇచ్చాను. రాబోయే 4 నెలల్లో వీలైనంతకు మ్యాక్సిమం ఈ 991 మంది రైతులు ఏదైతే 717 ఎకరాలు ఉందో దానికి సంబంధించి ప్లాట్లు అలాట్ చేసామని రాబోయే 4 నెలలు అలాట్ చేస్తారు. దీని మీద అవాస్తవాలు బయట ఏదంటే చెప్పొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే యాక్చువల్గా ప్లాట్లు అలాట్ చేసాము. జరిగిన ఈ కసరత్తులో భాగంగా కేంద్ర ప్రభుత్వం వచ్చే సంవత్సరం చేపట్టబోయే భారతదేశ వ్యాప్తంగా చేయాల్సిన సెన్సస్ని అనుగుణంగా ఉండే విధంగా సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఎంతవరకు మాకు ఆ వెసులుబాటు ఉందో, ఏ స్థాయిలో మేము దానిపైన లోతుగా అధ్యయనం చేసి చేయగలుగుతామో దానికే పరిమితం అవ్వాలని మా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈరోజు నిర్ణయించుకున్నారు. పునర్విభజన జరగక ముందు సెన్సస్ జరుగుతుంది. సెన్సస్కి మేము అందించాల్సిన సమాచారం మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా నియోజకవర్గ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, అదేవిధంగా రెవెన్యూ డివిజన్ స్థాయి నుంచి ఆ వివరాలు పూర్తిగా సేకరించి త్వరలోనే ఒక నివేదిక గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేబినెట్కి మొంతా తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని ఏపీ ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం ఎర్రమిల్లిపాడు, నల్లమాడు, గుళ్లగూడెం, రామచంద్రాపురం గ్రామాల్లో ఆప్కాప్ చైర్మన్ గన్ని బైక్పై పర్యటించారు. ఈ మేరకు తుఫాను ప్రభావంతో నేల కొరిగిన వరి క్షేత్రాలను కూటమి శ్రేణులతో కలిసి పరిశీలించారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని గన్ని భరోసా ఇచ్చారు.
ప్రధానంగా చెప్పాలంటే మన పశ్చిమ గోదావరి జిల్లాకి అనుకున్నంత ఎఫెక్ట్ లేకపోయినా ముఖ్యంగా రైతు వర్గానికి వరి పండించేటువంటి రైతాంగానికి అంతా కూడా తీరని లోటు అని చెప్పి మీ ద్వారా మరి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీడియా ద్వారా. ముఖ్యంగా ఈరోజు మేము ఉదయం నుంచి ఒక 3 పంచాయతీలు ఎర్రమిల్లిపాడు కానీ, అలాగే గొల్లగూడెం కానీ, అలాగే నల్లమాడు పంచాయతీలో మరి షేక్ నాగూర్ అని ఈ తమ్ముడు పొలం ఇదంతా కూడా సుమారు 3 ఎకరాలు మరి పొలం ఇతరంతా కూడా వ్యవసాయం చేసుకుంటూ స్వర్ణ రకం పెట్టాడు. బ్రహ్మాండంగా పంట పండింది. ఒక 2-3 రోజులు కనుక ఈ పంట కనుక ఇలాగ ఉంటే కనుక ఒక 3-4 రోజుల్లో కోత కోసుకుంటమే కాకుండా బ్రహ్మాండంగా దిగుబడి వచ్చేటువంటి సందర్భంలో మరి అనుకోని విపత్తులాగా ఈ మందా తుఫాన్ వచ్చి ఈ నాగూరు యొక్క కుటుంబం కానీ ఇటువంటి రైతులు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ మన రాష్ట్రంలో, మన జిల్లాలో, మన నియోజకవర్గంలో. ముఖ్యంగా మన ఉంగుటూరు నియోజకవర్గంలో ఈరోజే నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో మాట్లాడాను. మన ఉంగుటూరు నియోజకవర్గానికి 4 మండలాలు ఉంటే 4 మండలాల్లో కూడా 5,500 ఎకరాల పంట ఈరోజు నిల్చున్న పంట మరి బ్రహ్మాండంగా పండినటువంటి పంట నేల కొరిగిపోయి నీళ్లలో మునిగి ఇప్పుడు మన ముందంతా కూడా నీళ్లలో ఉన్నాం. ఈ నీళ్లలో మునిగిపోయి రేపొద్దున ఈ మాసులు ఎంతవరకు కూడా వస్తాయనేది కూడా అనుమానంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మన ఉంగుటూరు నియోజకవర్గంలో 5,500 ఎకరాలు మరి ఇలాగ నిలబడి ఉన్నటువంటి పంట పూర్తిగా మరి పడిపోయి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన సందర్భాన్ని నేను మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం ఏదైతే ఉన్నాం ఉంగుటూరు మండలంలో, ఈ ఉంగుటూరు మండలంలో 2,250 ఎకరాలు, అలాగే గణపురం మండలంలో 1,850 ఎకరాలు, నిడమరు మండలంలో 7,800 ఎకరాలు, అలాగే మరి భీమడోలు మండలంలో 7,500 ఎకరాలు, సుమారు 5,500 ఎకరాల వరి పంట మన ఉంగుటూరు నియోజకవర్గంలో. అంటే 40 ఎకరాల్లో సుమారు వరి పంట పండిస్తూ ఉంటే మన నియోజకవర్గంలో 5,500 ఎకరం ఏదైతే బ్రహ్మాండంగా పండిన మెయిన్గా ఏదైతే స్వర్ణ రకం ఉందో ఇది బాగా పంట పడుతుందని చెప్పి మరి రైతులందరూ కూడా పండించుకునే సందర్భంలో ముఖ్యంగా ప్రభుత్వానికి ఈ రైతుల విజ్ఞప్తి ఏంటంటే ఏదైతే మరి ఇవాళ పడిపోయినటువంటి పంట ఉందో ఈ పంటకు మరి పూర్తి స్థాయిలో పరిహారం వేళ అయితే కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఈ వేళ ఇలా ఉంది, బైక్ బాగానే కనపడతా ఉంది. ఒక 2 రోజులు, ఒక వారం రోజులు మరి తెరుపుగా ఉంటేనే ఈ పంట చేతికి వస్తుంది. లేకపోతే దీన్ని కోత కోయాలంటే మామూలు కన్నా 3-4 రెట్లు ఎక్కువ మరి వరి కోసే యంత్రాలకి చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. లేబర్ ప్రాబ్లం కానీ ఈ లోపల మళ్ళీ అనుకూలంగా వర్షం కూడా పడకుండా ఉండాలి. మన అదృష్టవశాత్తు ఇన్ని కలిసి వస్తే గుడ్లో మేళ కొంత దీనికి ఆదాయం వచ్చే మార్గం తప్ప లేకపోతే ఇది పూర్తి స్థాయిలో దీన్ని నష్టానంగా పరిగణించమని ఈ యొక్క రైతు సోదరులందరూ కూడా మాకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇక్కడ మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఉన్నారు, ధర్మరాజు గారు కానీ, మన ఎంపీ గారు మహేష్ యాదవ్ గారు ఉన్నారు, జిల్లా మంత్రి ఉన్నారు, ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు, ఎమ్మెల్యేలు కానీ మాలాంటి వాళ్ళందరం కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి మాలాంటి వాళ్ళందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఇబ్బందుల్లో ఉన్నటువంటి రైతాంగాన్ని అందరికీ కూడా ఏదైతే ఇక్కడ ఒక ఒరే కాకుండా మరి మనకు హార్టికల్చరు నేను ఉంగుటూరు మండలంలో ఎక్కడో ఒక చోట 2 చోట్ల పడిపోయిన అరటి తోటలు కూడా మరి వ్యవసాయ డిపార్ట్మెంట్ నోట్ చేసిన సందర్భం. అదే కాకుండా అక్వా రైతులు కూడా వాళ్ళకి ఆక్సిజన్ ప్రాబ్లంతో ఇది ఎంతో మరి భయానకంగా గడుపుతూ ఇంకా కూడా కరెంటు కూడా ఈ ప్రభుత్వం బాగా ఇవ్వటం వల్ల కొంత రికవర్ అయ్యారు. లేకపోతే అక్వా కూడా అలాగే మెట్ట పంటలు ఏదైతే మిరప కానీ మినుము కానీ ఇలాంటి రకరకాల అప్లాండ్ క్రాప్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కమర్షియల్ క్రాప్స్, వాటికి కూడా తీవ్ర నష్టం జరిగింది. ఇవన్నీ కూడా ఆదుకుంటానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రైతులు ఎవరు కూడా అధైర్యపడవద్దని. కడప నగరంలో లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా ఉన్న వాహనాలను సిపిఎం నగర కమిటీ పరిశీలించింది. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా 48వ డివిజన్లోని మహిళా ప్రాంగణంలో లబ్ధిదారులకు ఇవ్వకుండా తుప్పుపట్టిన వాహనాలను సిపిఎం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ మాట్లాడుతూ కడప జిల్లాలో చెత్త సేకరణకు మినీ ట్రాక్టర్లు, గూడ్స్ ఆటోలు, పూడికతీత యంత్రాలు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులకు అందించాల్సిన స్వయం ఉపాధి పథకాల యూనిట్లను 6 సంవత్సరాలుగా అలానే వదిలేయడంతో వందలాది వాహనాలు తుప్పుపట్టి 25 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందని అన్నారు. ప్రభుత్వం సబ్సిడీ మంజూరు చేయలేదని, నిరుద్యోగులకు మొండు చేయి చూపుతున్న అధికారులకు తుప్పు పడుతున్న యంత్రాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో చెత్త సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్నటువంటి గవర్నమెంటు దాదాపు 60 వాహనాల నుంచి 200-300 వాహనాలని కొనుగోలు చేశారు. ఈ వాహనాల యొక్క ఉద్దేశం ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో చెత్త తొలగింపుని, మురికి నివారణ కోసం తీసుకుపోయి ఇతర ప్రాంతాలకు తరలించడానికి వీలుగా వాహనాలు కొనుగోలు 25 కోట్ల రూపాయలతో చేశారు. ఈ 25 కోట్ల రూపాయల డబ్బుల్ని అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా దుర్వినియోగం అయిపోయాయి. ఒక్కొక్క వాహనం దాదాపు మొత్తం విడిభాగాలన్నీ తొలగి చెత్తబట్టి తుప్పుబట్టి ఉన్నాయి. వీటిలో ఉన్నటువంటి బ్యాటరీలు సైతం కొంతమంది వ్యక్తులు దొంగిలించేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది.
25 కోట్ల రూపాయల డబ్బులు నిర్లక్ష్యానికి కారణమైనటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్య చాలా సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉంది. దుర్మార్గం ఏంటంటే 2018లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దీన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేసింది. మేము ఇప్పుడు అడుగుతున్నది, ఇప్పుడు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 1.5 సంవత్సరం దాటింది. స్వయంగా కడప శాసనసభ్యురాలు శాసన సభలో ఈ దుర్మార్గంగా ఉన్నటువంటి ఈ వాహనాల గురించి ప్రస్తావన చేసింది. శాసనసభ్యురాలు విప్పుగా ఉన్నటువంటి ఆమె ప్రస్తావన చేసినా జిల్లా అధికార యంత్రాంగంలో కదలిక లేదు. దీన్ని బట్టి దీని యొక్క నిర్లక్ష్యం పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం విడనాడి తక్షణమే ఈ వాహనాలన్నింటినీ వినియోగంలోకి తీసుకురావాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బులు ఈ వాహనాలని లబ్ధిదారులకు ఇవ్వడానికి లబ్ధిదారులు కూడా నిర్ణయించారు. లబ్ధిదారులు ఫైనల్ చేసినా కూడా వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా కూడా అధికార యంత్రాంగం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దీన్ని పంపిణీ చేయడంలో పెద్ద ఎత్తున నిర్లక్ష్యం జరిగింది. కాబట్టి ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గుర్తించి వాహనాలను రిపేర్ చేసి వాటి వినియోగంలోకి తీసుకొచ్చేందుకోసం ప్రయత్నం చేయాలి. అలా చేయకపోతే అధికార యంత్రాంగం ఏదైతే 25 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టిందో ఆ ఖర్చు మొత్తాన్ని అధికారుల ద్వారా రికవరీ చేయడానికి ప్రయత్నం చేయాలి. అధికారులు ఏం చెప్తున్నారంటే, మేము అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం, కానీ ప్రభుత్వం వైపు నుంచి స్పందన రాలేదు కాబట్టి ఈ వాహనాలని ఆ రకంగా తుప్పుపట్టేంత వరకు వదిలిపెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. కాబట్టి దీన్ని ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రజల సొమ్ము, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం. కాబట్టి ఏమాత్రం దీన్ని నిర్లక్ష్యం చేయకుండా ఇప్పటికైనా సరే దాన్ని వినియోగంలోకి తీసుకురావడమా, లేకపోతే దాన్ని లబ్ధిదారులకు అందజేయటమా, లేకపోతే ఇంకా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయో వాటిని వినియోగం తీసుకొచ్చే ప్రయత్నాలు ఆలోచించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆ రకంగా ఆలోచించకపోతే ప్రజానికంలోకి వెళ్ళి ఆందోళన చేయడానికి కూడా మేము వెనకాడమని చెప్పి ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బ్రిటన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.